జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది. ఈ శనిగ్రహం వచ్చేసి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తేదీ కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారంని ప్రారంభం చేయబోతున్నారు. ఈ ఏదైతే మీనరాశిలో సంచారం వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు కొంచెం శని దేవుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రమేయం, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా గోచారం అంటే రాశి ఫలితాలు వేరు, జన్మజాతకం వేరు. ఇప్పుడు శని గోచారంలో ఏ ఇంట్లో ఉంటున్నాడు, అది మనకి ఎన్నో స్థానం అవుతుంది. మనం కొన్ని పేర్లు పెట్టాము: ఏలనాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో, అంటే మీ చంద్రుడు ఉన్న రాశి నుంచి వెనకీళ్ళు అంటే 12వ స్థానానికి వచ్చినప్పుడు అక్కడ 2.5 సంవత్సరాలు, జన్మరాశిలో 2.5 సంవత్సరాలు, జన్మరాశి తర్వాత వచ్చే ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే టోటల్ 7.5 సంవత్సరాలు ఏలనాటి శని అని మనం పిలుస్తాం. తర్వాత చంద్రుడున్న రాశి నుంచి మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మీ రాశి, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మీ నక్షత్రం. ఆ చంద్రుడు ఉన్న రాశి నుంచి శని 4వ స్థానానికి వెళ్ళి సంచారం చేసే ఒక కాలాన్ని అర్ధాష్టమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి శని పంచమానికి వెళ్ళినప్పుడు దాన్ని పంచమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి అష్టమానికి వెళ్ళినప్పుడు దాన్ని అష్టమ స్థానం అని అంటాం, అష్టమ శని అంటాం. ఇలా కొన్ని రకరకాలుగా పేర్లతో మనం పిలుచుకుంటూ ఆ శని ఇచ్చే ఇబ్బందులు, అది కర్మానుసారంగా మనకి అది మంచి ఫలితాలా చెడు ఫలితాలు అనేది మన జాతకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా శని మీ జన్మ జాతకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోండి. శని అంటే ఏంటి? సమాజము, పబ్లిక్. ఒక రాజకీయ వ్యక్తి మంచి పదవిలో ఉన్నాడంటే దానికి రీజన్ శని గ్రహ ఒక రీజన్ అది ఉంటుంది. శని చాలా చక్కగా ఉంటాడు వాళ్ళ జాతకంలో అని అర్థం. శని బాగుంటేనే రాజకీయంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఎందుకు? సమాజం అంతా మిమ్మల్ని ప్రేమించాలి కదా. ఈ వ్యక్తి మాకు రాజకీయ నాయకుడు, ఈ వ్యక్తి మాకు ఎమ్మెల్యే, ఈ వ్యక్తి మాకు సీఎం. ఎందుకు? మెయిన్ శని వలన. శని చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. శని పబ్లిక్, సామాజిక పరంగా మనం సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటుంది. మన మాట 10 మంది వింటున్నారు అంటే దానికి రీజన్ శని మీకు జాతకంలో బాగున్నాడు అని అర్థం. ఏ బద్ధకం లేకుండా, శారీరకంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, బద్ధకం లేకుండా మంచి పనులు చేసుకుంటూ మీరు చేసే ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఎదుగుతున్నారు అంటే మీ జన్మజాతకంలో శని బాగున్నాడు అని అర్థం. శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో, మీ జన్మజాతకంలో శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి మీరు 10 మంది కింద పనిచేసే వాళ్ళు అయ్యి ఉంటారు. బద్ధకం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా మానసికంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవడము, ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉండవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి సమాజంలో మీకు అప్పుడప్పుడు హాని కలగ చేస్తూనే ఉంటుంది ఈ శని బాలేకపోతే. సో మీ జన్మజాతకంలో శని ఎక్కడున్నాడో దాన్ని చూసుకోండి ఒకసారి. శని ఒకవేళ మీకు బాగుంటే మీకు అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు జన్మ శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ అంటే అర్ధాష్టమ శని అని పిలుస్తున్నాం కదా. ఇక్కడ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది, ఆ వ్యక్తి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నాడు, ఓకే. శని అష్టకవర్గ బిందువులు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో శని మహాదశ ప్రారంభమైంది, చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. చాలా మంచి సామాజిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు గోచారంలో చూసుకోండి, శని ఎక్కడ ఉన్నాడు? శని మహాదశ జరుగుతుంది, బాగుంది, ఓకే. గోచారంలో గనక జన్మ శనినో లేదా ఏలనాటి శనినో లేదా పంచమ శనినో లేదా అష్టమ శనినో నడుస్తుందా అది కూడా చూసుకోండి. అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అక్కడ కనుక 0, 1, 2 బిందువులు ఇచ్చి మీకు శని మహాదశ జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి. కొంచెం కామా వేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్.
ఎవరికైతే ఈ ఏళ్ళాటి శని, ఈ చతుర్థ శని, పంచమ శని, జన్మ శని, అష్టమ శని జరుగుతూ ఉండి చంద్ర మహాదశ కనుక జరుగుతూ ఉంటే, లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే, లేదా శని మహాదశ జరుగుతూ ఉంటే అష్టాకవర్గ బిందులు చూసుకోవాలి. అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇవన్నీ అర్థమవ్వాలని చెప్తున్నాను. అష్టకవర్గ బిందులు చాలా ఇంపార్టెంట్, దశ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఏళ్ళనాటి శని ఇబ్బంది పెడుతుందా, లేదా అష్టమ శని ఇబ్బంది పెడుతుందా, లేదా పంచమ శని ఇబ్బంది పెడుతుందా అని తెలుసుకోవచ్చు. తర్వాత శని ఒక రాశికి అంటే ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు పంచమానికి వచ్చినప్పుడు పంచమ శని అంటాం కదా, దాన్ని పంచమ శని అన్నప్పుడు పంచమ స్థానానికి వచ్చినప్పుడు, పంచమ స్థానం అంటే ఏంటి? సంతానము, బుద్ధిశక్తి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన బుద్ధి కౌశలం ఎలా ఉంది, మన స్కిల్స్ ఎలా ఉంది. తర్వాత మనము ఇతరుల మీద జలసిగా ఫీల్ అవుతున్నామా లేదా, మనకి ఒక గుర్తింపు రికగ్నైజేషన్ అంటాం, దాన్ని కూడా పంచమ స్థానం మీద చూసుకోవాలి మనము. సో ఇలా పంచమ స్థానానికి వచ్చినప్పుడు శని అంటే కర్మకారకుడు. మన ఆలోచన విధానం ఎలా మారుతుంది అంటే, ఎందుకు నేను కష్టపడాలి, ఎంత కష్టపడినా 20,000 సంపాదిస్తలేను, షార్ట్కట్లో వెళ్దాం, బెట్టింగ్లు, జూజాడము, అలాంటి ఆలోచన ఇస్తాడు. మీ ఆ సమయంలో మీకు దశాభుక్తి కనుక బాగా జరుగుతూ ఉంటే, ఇది రాంగు, మళ్ళీ డబ్బులు పోతే ఎందుకు లెబ్బా మనకి అనే మీరు కొంచెం సైడ్ అయిపోతారు. అదే గనక దశాభుక్తి బాగాలేదు, పంచమశని వచ్చినప్పుడు మీరు బెట్టింగ్లు ఆడడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్పగానే ఎవరికో తెలియని వ్యక్తికి ఒక 5 lakhs 3 lakhs ఇవ్వడము, అక్కడ డబ్బులు నష్టపోవడము, ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, డబ్బులు లాస్ అవ్వడము, ఇలాంటివి పంచమ శని. అర్ధాష్టమ శని అంటే మానసిక పరంగా ఇబ్బంది పెడతాడు. అప్పుడు పంచమ శని వచ్చినప్పుడు ఒకలాగా, చతుర్థ శని వచ్చినప్పుడు ఒకలాగా, జన్మశని వచ్చినప్పుడు అవమానాలు, అపవాదాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఇలా ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు ఇస్తాడు. తర్వాత అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు, ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు, మీ జన్మజాతకంలో చూసుకోండి, మీనరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు. తర్వాత ఈ జన్మశని, అష్టమ శని, పంచమ శని జరిగేటప్పుడు ఎగైన్ శనిదేవుడికే పూజలు చేసుకోవడము, నీల రంగు జంప్స్టోన్ వేసుకోవడము, నల్ల వస్తువులు తొడుక్కోండి అని చెప్తుంటారు కొంతమంది. అది ఎందుకు చెప్తారో నాకే అర్థం కాదు. ఇంతవరకు నాకు అసలు జ్యోతిషానికి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మీకు శని నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు, జన్మశని, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు శని నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడో అతని దగ్గరికి వెళ్ళాలి, కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక ద్వాదశ రాశి వాళ్ళకి వెళ్ళిపోదాం. ఒక రాశి గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. వృషభ రాశి వాళ్ళకి ఈ 2025 సంవత్సరంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం. కోర్స్ ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి శని ప్రబల రాజయోగ కారకుడు. ఈ వృషభ లగ్నాన్ని, వృషభ రాశిని సేవ్ చేసే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఒక గ్రహం, వ్యక్తి కాదు, గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని గ్రహం మాత్రమే. అలాంటి నవమాధిపతి, దశమాధిపతి అయిన శని లాభస్థానంలో సంచారము. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారా అన్ని యూట్యూబ్ ఛానల్స్లోనూ, శని లాభస్థానానికి వస్తున్నాడు, రాజయోగం కలుగుతుంది అని చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ని మిస్ అవుతున్నారు, అవ్వకండి అలా. ఫస్ట్ మీకు వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళ అయ్యి ఉంటే, శని మహాదశ గనక అయ్యి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. శని మహాదశ ఇంకా జరుగుతూ ఉంటే, ఒకవేళ ఇబ్బందులు పడుతూ ఏదైతే ఇప్పుడు దశమ స్థానంలో సంచారం, ఈ 2.5 yearsలో మీరు చాలా ఒత్తిడికి గురి అయి ఉంటారు, జాబ్లో స్ట్రెస్ ఇవన్నీ కూడా మీకు అంటే ఇక్కడ ఇంటికి, ఇక్కడ గృహాన్ని, అంటే ఇక్కడ జాబు మరియు ఈ డొమెస్టిక్ లైఫ్కి మీరు బ్యాలెన్స్ చేయలేక చాలా ఇబ్బంది పడి ఉంటారు. సో ఇప్పుడు శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే, శని లాభస్థానానికి వెళ్తున్నాడు. అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. అష్టకవర్గ బిందులు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ స్థానానికి, లాభస్థానానికి 4, 5, 6 ఇలా ఇచ్చి ఉంటే రాజయోగం కలుగుతుంది. మంచి జాబ్లో పదోన్నతి, ఇంక్రిమెంట్ జరగడము, మంచి ఎలాంటి అంటే మేనేజర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఈ ఒక సమయంలో. శని అంటే సమాజం, పీపుల్స్, పబ్లిక్ సెక్టర్, అంటే మీ కింద పనిచేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. మేనేజర్ అంటే అఫ్కోర్స్ మీ కింద పనిచేసే వాళ్ళు ఎక్కువ అవుతారు.
సో ఇన్ని రోజులు ఏదైతే మీరు జాబ్లో ఒత్తిడిలో ఇవన్నీ పడి ఉంటారో ఇక మీద అవన్నీ తగ్గుముఖం అవుతుంది. సో ఈ సమయంలో మీకు రెట్టింపు ఉత్సాహం కూడా ఉంటుంది. సమాజంలో గుర్తింపు, మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అదే గనక అష్టకొర్గ బిందులు 0, 1, 2 ఇట్లా ఇచ్చి ఉంటే పెద్దగా యోగ ఫలితాలు రావు. అలా అని ఏ ఇబ్బంది ఉండదు, పెద్దగా యోగ ఫలితాలు రావు. ఇప్పుడు వృషభ రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు అందరికీ కూడా లాభస్థానంలో శని వచ్చేస్తున్నాడు. అందరికీ ఈక్వల్ సేమ్ ఫలితాలు వస్తాయండి? రావు. ఎలా అంటే వాళ్ళ జన్మజాతకం వేరు. వాళ్ళ జన్మజాతకంలో శని ఎక్కడున్నాడో, అది ఏ లగ్నం అయిందో, అష్టకొర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో, ఇవన్నీ కూడా చూసుకోవాలి, మనం చెప్పుకోవాలి. అందుకే లాభస్థానానికి వస్తున్నాడు, ఎస్, నో ప్రాబ్లం. కొంచెం జాబ్లో ఇవన్నీ కూడా మనకి సాటిస్ఫైడ్గా లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది. ఒకవేళ అష్టకొర్గ బిందులు ఎక్కువ ఇచ్చి శని మహాదశ ఈ సమయంలో మీకు జరుగుతూ ఉంటే, ఇన్ని రోజులు బిజినెస్లో కనుక మీరు లాస్ అయ్యి ఉంటే ఆ లాస్ అంతా రెట్టింపు మీకు మనీ రావడానికి అవకాశాలు కూడా వస్తాయి. ఎప్పుడు అష్టాకొర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉండాలి, శని మహాదశనే జరుగుతూ ఉండాలి. అప్పుడు మొత్తానికి వృషభ రాశి పుట్టిన వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం అయితే నెగిటివ్ అయితే ఉండదు, కానీ బట్ పాజిటివ్ ఎంతవరకు మీకు పాజిటివ్ వస్తుంది అది ఎలా తెలుసుకోవాలి? అష్టకొర్గ బిందువులు, దశా పీరియడు. తర్వాత ఇప్పుడు మీకు లాభస్థానానికి వెళ్తున్నాడు మీనరాశిలో కనుక శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. శనికి శత్రుగ్రహాలు ఉన్నప్పుడు లాభస్థానం ఏమవుతుంది? ఫ్రెండ్స్ సర్కిల్, కమ్యూనికేషన్ ఈ స్థానం అవుతుంది. తర్వాత ఇన్కమ్, ఈ సోర్స్లో ఈ ఒక విషయాల్లో మీరు ఇబ్బంది పడాలి. ఫ్రెండ్స్ ఎవరో మీకు మోసం చేయడము ఇట్లా జరుగుతుంది. ఎప్పుడు మీకు అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏదైతే ఉంటే, బట్ లాభస్థానంలో అన్ని గ్రహాలు ఫేవరబుల్గానే ఉంటుంది. బట్ గోచారంలో వచ్చినప్పుడు దశాభుక్తి చూసుకోండి. ఇప్పుడు లాభస్థానంలో మీకు కుజ మహాదశ, కుజుడు ఉన్నాడు అనుకోండి, వృషభ రాశి వాళ్ళకి కుజ మహాదశ జరుగుతూ ఉంటే, సో అది అలా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. బట్ లాభస్థానంలో శని అయితే అక్కడ ఏ ప్లానెట్ ఉన్నా పెద్దగా ఎక్కువ నెగిటివ్ రిజల్ట్ అయితే ఉండదు. పాజిటివ్ ఉంటుందా లేదా, అది ఎంతవరకు పాజిటివ్ అనేది అష్టకొర్గ బిందువులు తెలుసుకోవాలి. ఎస్, వృషభ రాశి వాళ్ళకి ఈ పీరియడ్ అంతా, ఈ 2.5 years కూడా శని వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎస్, జాబ్లో కూడా మీకు మంచిగా ఉంటుంది. అది ఎంతవరకు మంచిగా ఉంటుంది డిపెండ్స్ ఆన్ అష్టకొర్గ బిందువులు. ఇక వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము, నెలకి 2 సార్లు శని త్రయోదశి వస్తూ ఉంటుంది. ఆ శని త్రయోదశి రోజు శివుడికి తైలాభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకాలు జరిపించుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.